ఒకసారి చూడండి. సో స్క్వేర్స్ ఫ్రమ్ 91 టు 109, 91 నుంచి 109 వరకు స్క్వేర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో ఒకసారి చూడండి. సో 91 స్క్వేర్ వాల్యూ కావాలంటే మీరు ఏం చేయాలంటే 91 అనేది 100 కన్నా ఎంత తక్కువ ఉందో చూడండి. 100 కన్నా ఎంత తక్కువ ఉంది? 9 తక్కువ ఉంది. కాబట్టి ఫస్ట్ 9 స్క్వేర్ రాసుకోండి. 9 స్క్వేర్ వాల్యూ 81. సో ఈ 91లో నుంచి ఎంత అయితే 100 కన్నా తక్కువ ఉందో అది తీసేయండి. 91 - 9 = ఎంత అవుతుందో చెప్పండి? 82. సో 92 స్క్వేర్ వాల్యూ కావాలనంటే సో 92 అనేది 100 కన్నా ఎంత తక్కువ? 8 తక్కువ. 8 స్క్వేర్ తీసుకోండి, 64. సో 92లో నుంచి ఆ 8ను తీసేయండి. 92 - 8 = ఎంత చెప్పండి? సో 84. అలాగే సో 96 స్క్వేర్ వాల్యూ కావాలని అంటే 96 అనేది 100 కన్నా ఎంత తక్కువ? 4 తక్కువ. కాబట్టి 4 స్క్వేర్ 16. సో 96 - 4 ఎంత? 92. సో 99 స్క్వేర్ కావాలంటే 99 స్క్వేర్ వాల్యూ కావాలంటే సో 99 అనేది 100 కన్నా 1 తక్కువ. 1 స్క్వేర్ 01. సో 99 - 1 98. అలాగే చూడండి 102 స్క్వేర్ వాల్యూ కావాలి అని అంటే 102 స్క్వేర్ వాల్యూ అనేది 100 కన్నా ఎక్కువ ఉంది. కాబట్టి ఏం చేస్తారంటే ఎంత ఎక్కువ ఉంది? 2 ఎక్కువ ఉంది. 2 స్క్వేర్ 04. సో అలాగే 102 ప్లస్ ఎక్కువ ఉంది కాబట్టి యాడ్ చేయాలి. 102 + 2 104. సో అందరికీ లాజిక్ అర్థమైంది అనుకున్నాను. సో అర్థమైనట్లయితే సో లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.